హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకు వచ్చేసిన. ఈరోజు మన ఛానల్లో కిచెన్ టూర్ చేయబోతున్నాను. మా కిచెన్ని మీకు పరిచయం చేయబోతున్నాను. యాక్చువల్గా హోమ్ టూర్ చేద్దామనుకున్నా, కానీ హోమ్ టూర్ చేసేటప్పటికి వీడియో చాలా లెంతీ అయిపోతుంది. కిచెన్ టూర్ ప్లస్ హోమ్ టూర్ అని ప్రస్తుతానికి కిచెన్ టూర్ని నేను మీకు పరిచయం చేస్తాను ఫ్రెండ్స్. కమింగ్ వీడియోస్లో నేను మొత్తం హోమ్ టూర్ని నేను మీకు చూపిస్తాను. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. దానికంటే ముందు ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. యాక్చువల్గా ఇది ఇంటికి ఎంట్రన్స్ డోర్ అనమాట. ఎంట్రన్స్ డోర్కి ఇట్లా లెఫ్ట్ సైడ్లో ఒక క్లోజెట్ లాగా ఇచ్చినారు. ఇక్కడ షూ ర్యాక్ లాగా మేము దాన్ని యూస్ చేసుకుంటున్నాము. ఇలా అంతా మూవ్ అయితే మనకి కిచెన్ అనేది వచ్చేస్తుంది. మోస్ట్లీ యూఎస్లో అంతా ఇట్లా ఓపెన్ కిచెన్ అనేదే ఉంటుంది. ఇలా ఉంటుంది కిచెన్ అవుట్లుక్ అంతా. ఫస్ట్ అవుట్లుక్ ఇలా చూపిస్తాను. ఇక్కడంతా వుడెన్ ఫ్లోర్ అనమాట. మోస్ట్లీ అన్ని హౌసెస్ ఇట్లా వుడెన్ ఫ్లోర్తోనే ఉంటాయి. ఇలా కిచెన్కి ఆపోజిట్గా ఒక డైనింగ్ టేబుల్ ఉందన్నమాట. సో మేము ఇక్కడ దీన్ని డైనింగ్ ఏరియాగా యూస్ చేస్తుంటాము. వాటర్ ఇక్కడే ఉంటుంది. సో ఇక్కడ మేము కంఫర్ట్గా ఉంటుంది అనమాట. డైనింగ్ ఏరియా లాగా యూస్ చేసుకునేందుకు ఈ డైనింగ్ టేబుల్ని అడ్జస్టబుల్ అనమాట. అది కొద్దిగా హైట్ కావాలంటే పెంచుకోవచ్చు, లేదా డౌన్ కావాలంటే తగ్గించుకోవచ్చు అనమాట. ఓవరాల్గా డైనింగ్ ఏరియా లుక్ అయితే ఇలా ఉంటుంది. దీనికి ఒక షాండిలియర్ ఇచ్చినారు. అది క్యాండిల్ లైట్ డిన్నర్ లాగా ఉంటుంది అనమాట. నైట్ టైమ్స్ చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఈ డైనింగ్ ఏరియాకి ఆపోజిట్లోనే మనకి కిచెన్ ఉంటుంది. వుడెన్ ఫ్లోర్ ఇచ్చినారు, కానీ కార్పెట్ అంతా ఏం ఇవ్వలేదు. ఇక్కడ మేమే మ్యాట్స్, పెద్ద మ్యాట్స్ కిచెన్లో ఇలా వేసుకున్నాము. బెడ్రూమ్లో మాత్రం కార్పెట్ ఇచ్చినారు. కిచెన్ అవుట్లుక్ అంతా ఇలా ఉంటుంది. కిచెన్ అయితే స్మాల్ కిచెన్, కానీ మనం దాన్ని ఆర్గనైజ్ చేసుకునే దాన్ని బట్టి మనకంతా కంఫర్ట్గా ఉంటుంది. ఎలా మనం ఆర్గనైజ్ చేసుకున్నామో మనకు అట్లా అన్ని ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయన్నమాట. ఇది వచ్చేసి ఓవెన్, కానీ ఫెసిలిటీస్ మాత్రం అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకి టైం కూడా చూపిస్తుంది. ఇప్పుడు టైం ఈవినింగ్ 4:30 అయిందనమాట. ఇది వచ్చేసి ఎలక్ట్రిక్ స్టవ్. ఎలక్ట్రిక్ స్టవ్ మనకి సిలిండర్స్ అలా అంతా ఏం ఉండవు అనమాట. స్టవ్ ఇలా ఉంటుంది. మనం బర్నర్స్ ఆన్ చేసుకుంటే మనకన్నీ ఓపెన్ అవుతాయి. మనకంతా కంఫర్ట్గా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్టవ్కి ఇట్లా అల్యూమినియం ఫాయిల్ని ఇలా పెట్టేసినాము. ఎందుకంటే ఏమన్నా పాలు కానీ అట్లా పొంగు వచ్చినా కూడా అది స్టవ్లోకి వెళ్ళి ఎటువంటి డ్యామేజ్ చేయదు. మనం అల్యూమినియం ఫాయిల్ని తీసేసి మనం స్టవ్ని అంతా క్లీన్ చేసుకోవచ్చు. 4 బర్నర్ స్టవ్ ఇది. ఇలా అంతా ఉంది. యాక్చువల్గా నేను ఫ్రై బిర్యానీ చేసినప్పుడే మీరు నా కిచెన్ని కొద్దిగా చూసుంటారు. మీకు ఒక ఐడియా అనేది ఉంటుంది. స్టవ్కి పైన ఏమో చిన్న సైజు ఓవెన్ ఉంది. సో మనం ఏమన్నా ప్రీ హీట్ చేసుకునేదానికి, ఏమన్నా హీట్ చేసుకునేదానికి చిన్న ఓవెన్ని యూస్ చేస్తాము. కింద వచ్చేసి పెద్ద ఓవెన్ ఉందన్నమాట. సో ఇది మీకు తెలుసు కదా. సో ఇక్కడ ఏమన్నా మనం గ్రిల్ చికెన్ని కానీ ఫ్రై బిర్యానీని కానీ మనం ఇలా కుక్ చేసుకోవచ్చు. అన్ని చిన్న కిచెన్ అయినా కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట. కిచెన్ కౌంటర్ పైన డైలీ యూజ్ అయ్యేటివన్నీ ఇలా పెట్టుకున్నాను. గ్రాసరీస్ అవి ఇలా అంతా పెట్టుకున్నాను. బ్లాక్గా ఉండేది ప్రోటీన్ షేక్ మిక్స్ అనమాట. గీతేష్ రోజు ప్రోటీన్ మిక్స్ తీసుకుంటాడు. సో తనే ఒక్కొక్కసారి డ్రింక్ తీసుకుంటాడు, నేను ఇస్తుంటా. ఇది వచ్చేసి యూస్ చేయని ఆయిల్.
ఇది వచ్చేసి యూస్ చేసిన ఆయిల్ అనమాట, సపరేట్గా పెట్టుకుంటాను. ఇక్కడ మోస్ట్లీ అందరు ఎక్కువ క్లీన్ చేసేందుకు ఇట్లా టిష్యూస్నే ఎక్కువ వాడతారు. ఇంకా ఇది వచ్చేసి హనీ, సాసెస్, అండ్ దెన్ షుగర్, గీ, సన్ రైజ్, సాల్ట్ అన్నీ ఇలా అంతా కౌంటర్ పైన, కిచెన్ కౌంటర్ టాప్ పైన ఇలా పెట్టేసుకున్నా. ఇట్లా స్టవ్కి పక్కనే ఇట్లా రైస్ కుక్కర్ పెట్టేసినాను. ఇది ఇన్స్టా పాట్ అంటారు దీన్ని. మన సైడ్ మనం రైస్ కుక్కర్ని ఎలా అయితే యూస్ చేసుకుంటామో ఇక్కడ ఇన్స్టా పాట్ని అలా యూస్ చేసుకుంటారు. రైస్ కుక్ చేసేందుకు, ఇంకా ఏమైనా బాయిల్ చేసేందుకు అట్లా. ఇక్కడ అన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ అన్ని అడ్వాన్స్డ్ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి దీంట్లో. కొత్తగా ఫ్యామిలీ పెట్టాలి అని అనుకునే వాళ్ళు ఇన్స్టా పాట్ని ప్రిఫర్ చేయండి. అడ్వాన్స్డ్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి ఇందులో. కిచెన్ చిన్నదైనా మనం ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాము అనే దాన్ని బట్టే మనకు అన్ని కంఫర్ట్స్ ఉంటాయి. ఇలా రైట్ సైడ్ ఎంట్రన్స్లో ఇక్కడ ఒక వుడెన్ ర్యాక్ ఇచ్చినారనమాట. ఈ వుడెన్ ర్యాక్లో మనకు కావాల్సిన వెజల్స్, డైలీ యూస్ చేసేటివన్నీ ఇలా పెట్టుకున్నాను. ఇక్కడ అందరూ పింగాణి సెట్స్, పింగాణి బౌల్సే మోస్ట్లీ ప్రిఫర్ చేస్తారు. సో నేను కూడా అన్నీ అవే తీసుకున్నాను. అప్పుడు చెన్నైలో ఉండేటప్పుడైతే ఎక్కువ ఫైబర్వి యూస్ చేసేదాన్ని. ఇక్కడ అన్ని పింగాణి బౌల్స్, కప్స్ అన్నీ యూస్ చేస్తున్నా. ఇక్కడ కొన్ని బౌల్స్ అవి ఉంటే ఇక్కడ కింద పెట్టేసుకున్నా. ఇక్కడ పై ర్యాక్లో కొద్దిగా స్నాక్స్, డైలీ యూస్ చేసే ఓట్స్ అవి పెట్టుకున్నా. గీతేష్కి స్కూల్ ఓపెన్ అయితే వాటర్ బాటిల్, లంచ్ బాక్స్ అన్నీ ఇలా పెట్టేసుకున్నా. కిచెన్ కౌంటర్కి బాటంలో ఉండే ర్యాక్స్లో ఇట్లా గరిటలు ఇవన్నీ ఇలా పెట్టేసుకున్నా. ర్యాక్స్ మాత్రం చాలా ఇచ్చినారనమాట. మోస్ట్లీ ఇక్కడ అందరు ఎక్కువ వుడెన్ ర్యాక్స్ని ప్రిఫర్ చేస్తుంటారు. ఇక్కడ సిజర్స్, నైఫ్స్ అన్నీ ఇలా పెట్టుకున్నా. ఇన్స్టాపాట్కి దగ్గరుండే పక్కన ర్యాక్లో ఇలా అంతా చపాతీకి యూజ్ అయ్యేవి ఇవన్నీ ఇలా పెట్టుకున్నా. డౌన్ ర్యాక్లో వచ్చేసి ఇలా పొటాటోస్, ఆనియన్స్, తెల్లగడ్డ ఇలాంటివన్నీ పెట్టుకున్నా. అన్నీ ఇక్కడిక్కడే వచ్చేస్తాయి అన్నమాట. స్టవ్కి దగ్గరే మనకి కావాల్సినవన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఉండే కౌంటర్ టాప్లో ఇక్కడ గోధుమ పిండి, బ్రౌన్ రైస్ అలా పెట్టుకున్నా. నార్మల్ రైస్, బిర్యానీ రైస్ ఇవన్నీ ఇలా అంతా ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని అవి ఇక్కడ పెట్టుకున్నాను అనమాట, ఇక్కడ ఉండే ర్యాక్లో. అండ్ దెన్ ఇలా ఫ్రిడ్జ్ పక్క నుంచి ఇలా వచ్చేస్తే ఇక్కడ మిక్సీ, ఇది వచ్చేసి ఎయిర్ ఫ్రైయర్. ఇది మీరు ట్రే బిర్యానీ వీడియోలో ఇది మీరు చూసే ఉంటారు మిక్సీని. ఇది అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ ఉన్న మిక్సీ అన్నమాట. చాలా బాగా వర్కౌట్ అవుతుంది. 3 jars ఇచ్చినారు, కానీ నేను ప్రస్తుతానికైతే ఈ జారే ఎక్కువ వాడుతున్నా. దోశ పిండికి అది బిగ్ సైజ్ జార్ వాడతాను, అది కూడా చూపిస్తాను. మిక్సీకి నేను యూస్ చేసే అనదర్ బిగ్ జార్ ఇది. ఈ మిక్సీ జార్లో అన్ని అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ ఉంటాయన్నమాట. ఇందులో ఉండే బ్లేడ్ చాలా షార్ప్గా ఉంటుంది. మనం ఇందులో స్పైసెస్ వేసుకునేటప్పుడు చూసుకొని వేసుకోవాలా. దోశ పిండికి అది ఈ మిక్సీ జార్ని ప్రిఫర్ చేస్తాను. చూపించేందుకు ఇలా మిక్సీ పైన ఇలా అంతా సెట్ చేసినాను. మనం మిక్సీ యూస్ చేసుకునేటప్పుడు వాటర్ ఇట్లా వేసుకునేందుకు ఇట్లాంటి ఫెసిలిటీ కూడా ఉంది. చాలా మెత్తగా గ్రైండ్ అవుతుంది, చాలా ఫాస్ట్గా అవుతుంది, ఎక్కువ టైం తీసుకోదన్నమాట. బ్లేడ్స్ చాలా షార్ప్గా పనిచేస్తాయి. ఆ పని త్వరగా అయిపోతుంది అన్నమాట ఈ మిక్సీలో. ఈ మిక్సీ జార్లో వచ్చేసి మనం ఫ్రూట్ జ్యూసెస్ అది వేసుకోవచ్చు.
ఫ్రూట్ జ్యూసెస్ కూడా చాలా బాగా అవుతుంది అనమాట, మెత్తగా గ్రైండ్ అవుతాయి. ఇక్కడ సింగిల్ సర్వ్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ కానీ వద్దితే మనకి మిల్క్ షేక్ కానీ జ్యూసెస్ కానీ చాలా ఫాస్ట్గా అవుతాయి, చాలా త్వరగా క్రష్ అవుతాయి, చాలా బాగా స్మూతీగా వస్తాయి అన్నమాట. స్మూతీస్ చేసుకునేందుకు కూడా ఈ మిక్సీ జార్ని నేను యూజ్ చేస్తుంటాను. ఫ్రిడ్జ్ కూడా ఇక్కడ మనకి డబుల్ డోర్ ఉండే ఫ్రిడ్జ్ ఇచ్చినారు. ఫ్రిడ్జ్ని ఇలా అంతా ఆర్గనైజ్ చేసుకున్నాను. పికిల్స్ అండ్ దెన్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఇలాంటివన్నీ ఇలా స్టోర్ చేసేసుకున్నా. మిల్క్ ఇక్కడ పెద్ద పెద్ద బౌల్స్లో ఇస్తారనమాట. అండ్ దెన్ వెజిటేబుల్స్ అన్నీ ఇందులో స్టోర్ చేసుకున్నా. పై ర్యాక్లో ఏం పెట్టలేదు, నాన్ వెజ్ ఐటమ్స్ ఏమైనా ఎక్కువ తీసుకున్నప్పుడు పైనది నేను యూజ్ చేస్తాను. ఫ్రిడ్జ్కి పైన ఉండే ర్యాక్లో స్పైసెస్ అన్నీ ఇలా పెట్టుకున్నాం అనమాట. ఇలా స్పైసెస్ అన్నీ ఇలా అంతా బౌల్స్లో అంతా చిన్న చిన్న బౌల్స్లో వేసి పెట్టుకున్నా. ఇక్కడ కొన్ని ఓపెన్ చేసిన ప్యాకెట్స్ అన్నీ ఇలా క్లిప్ వేసి ఇలా అంతా పెట్టుకున్నా. స్పైసెస్ అన్నీ ఇలా అరేంజ్ చేసుకున్నాము. అనదర్ ర్యాక్లో ఇలా అంతా ఉన్నాయి కొన్ని. పూల్ మకానా తీసుకున్నాము రీసెంట్గా. పూల్ మకానా కర్రీ చేసినాను. వెయిట్ లాస్కి పూల్ మకానా అనేది బాగా యూజ్ అవుతుంది, ఇక్కడ అందరు ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు. నెక్స్ట్ కమింగ్ వీడియో అదే అనమాట, పూల్ మకానా. ఇలా అంతా గ్రాసరీస్ అన్నీ ఇలా పెట్టేసుకున్నా. మిక్సీకి ఇటు సైడ్ ర్యాక్లో మనకి ఇది ఉంటుంది అనమాట, డిష్ వాషర్ ఉంటుంది. డిష్ వాషర్ని యూజ్ చేస్తుంటా. ఇది కూడా నా ప్రీవియస్ వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి ఇది తెలుసుంటుంది. దీన్ని మనం స్టోరేజ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి కొన్ని గరిటలు అవి అంతా ఇలా పెట్టినాను అనమాట. కింద ర్యాక్లో ఇక్కడ వచ్చేసి ఆపం ప్రిపేర్ చేసే బౌల్స్ అండ్ దెన్ పెద్ద ప్యాన్ ఇవన్నీ ఇలా పెట్టేసిన. డిష్ వాషర్ని క్రాస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సింక్ ఉంటుంది, అది చూపిస్తాను. డిష్ వాషర్ క్రాస్ చేసుకున్న తర్వాత ఇక్కడ సింక్ ఉంది. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే రెడ్ సింబల్ ఉంది కదా, అదైతే హాట్ వాటర్ వస్తుంది అనమాట. ఇక్కడ అట్మాస్ఫియర్ అంతా మీకు తెలుసు, ఒక స్టేజ్లో కూల్గా ఉంటుంది, ఒకసారి హాట్గా ఉంటుంది. ఇటు సైడ్ వచ్చేసి ఇది బ్లూ కలర్ ఆప్షన్ వచ్చేసి కూల్ వాటర్ అన్నమాట. ఇలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఇది ప్యూరిఫైయర్, ఇందులోకి వాటర్ పట్టుకొని మేము ఇందులోని వాటర్ని కుకింగ్కి అట్లా యూస్ చేస్తాను. నేను డ్రింకింగ్కి వచ్చేసి మినరల్ వాటర్ యూస్ చేస్తాను. మోస్ట్లీ డిష్ వాషరే యూస్ చేస్తాను గిన్నెలు అది క్లీన్ చేసేదానికి. ఇక్కడ సింక్లో క్లీన్ చేసినప్పుడు ఇక్కడ ఈ బాస్కెట్లో పెట్టేస్తా. ఇక్కడ ఈ సింక్ పైన ఉండే ర్యాక్స్లో వచ్చేసి డిష్ వాషర్కి అవసరమయ్యే టాబ్లెట్స్ అండ్ దెన్ లిక్విడ్ అదంతా పైన పెట్టేసిన అనమాట. ఇట్లా తీసుకునేందుకు కన్వీనియంట్గా ఉంటుంది ఇక్కడ ఉంటే. డ్రింకింగ్ వాటర్కి అందరూ ఇలా ప్యూరిఫైడ్ బాటిల్స్లో ఉండే వాటర్ని ప్రిఫర్ చేస్తారు. మేము కూడా ఇదే చేస్తాము. ఇంకా బిగ్ క్యాన్స్ కూడా అవైలబిలిటీలో ఉంటాయంట. ప్రస్తుతానికి మేమైతే బాటిల్స్లో ఉండే ప్యూరిఫైడ్ వాటర్ని తీసుకుంటున్నాం. ప్రతి కిచెన్ ర్యాక్లో కూడా ఇలా అంతా కవర్ వేసినాను. కిచెన్లో
వేసేటివి కవర్స్. ఈ కవర్ని ప్రిఫర్ చేసినాను. సో మనకి అంత నీట్గా ఉంటుంది. ఇలాంటి కవర్స్ ప్రతి స్టోర్లోనూ అవైలబిలిటీలో ఉంటాయి. ఇటువంటి కవర్స్ ప్రతి ర్యాక్లో వేసినాను. కిచెన్ కౌంటర్కి పైన ఉండే ర్యాక్లో ఇలా అంతా పోపు దినుసులు అండ్ దెన్ రెగ్యులర్గా యూస్ చేసే పెప్పర్, సాల్ట్ అండ్ దెన్ కొన్ని ఇంపార్టెంట్ ఐటమ్స్ బేకింగ్ సోడా అలాంటివి ఈ ర్యాక్లో పెట్టుకున్నాను. ఓవెన్కి రైట్ సైడ్ ఉండే దాంట్లో కూడా కొన్ని గ్రాసరీస్ ఇలా అంతా పెట్టుకున్నాను. వాము అండ్ దెన్ రెడ్ చిల్లీ ఇట్లాంటివి కొన్ని ఐటమ్స్ ఎక్కువగా తెచ్చుకుంటాం కదా, అవి ఇలా పెట్టుకున్నాను. స్టవ్కి ఓవెన్ కాకుండా కింద అనదర్ ర్యాక్ ఉందన్నమాట. అందులో ఇలా అంతా ప్యాన్స్, చపాతీ కర్ర ఇట్లాంటివన్నీ కొని పెట్టుకున్నాను. సింక్కి ఆపోజిట్లో ఒక రూమ్ ఉంటుంది అనమాట. ఇలా ఒక చిన్న రూమ్ ఉంది. దీనికి ఇక్కడ ఒక విండో కూడా ఇచ్చినారు. ఈ విండోలోంచి మనం బయటికి చూస్తే మనకి ఎంట్రన్స్లో ఎవరెవరు వస్తున్నారో అట్లాంటివి మనకు తెలుస్తాయి అన్నమాట. ఈ రూమ్లో నేను ఇలా అంతా వెజల్స్ క్లీన్ చేసిన తర్వాత అవి డ్రై అవ్వాలి కదా, కుక్కరు అండ్ దెన్ ఇన్స్టాపాట్ కుక్కరు ఇవన్నీ అవి కొంచెం తడి అంతా డ్రై అయిపోవాలా అనేసి ఇక్కడ పెట్టినాను. ఎందుకంటే ఇక్కడ వెంటిలేషన్ ఉంది కాబట్టి త్వరగా డ్రై అవుతుంది. అండ్ దెన్ ఇక్కడ వాషింగ్ మిషన్, ఇక్కడంతా మనం వాషింగ్ మిషన్కి పెట్టుకునేందుకు ఇక్కడంతా కనెక్షన్ ఇచ్చినారు, డ్రైయర్ అవి పెట్టుకునేందుకు. ఇక్కడ వచ్చేసి ఇక్కడ టిష్యూలు ఇట్లాంటివన్నీ ఎక్కువ యూస్ చేస్తారు కదా, సో అవి ఎక్కువ తీసుకున్నాం అనమాట. సో అట్లా ఎక్కువ తీసుకునేటివన్నీ ఇక్కడ స్టోర్ చేస్తుంటా. వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు అండ్ దెన్ మన ఇట్లాంటి గ్రాసరీస్ కూడా మనం పెట్టుకోవచ్చు. ఈ విండోలోంచి చూస్తే మనకి అవుట్ సైడ్ మా ఎంట్రన్స్ కనిపిస్తుంది. మనకు అవసరమైతే విండో షట్టర్స్ ఓపెన్ చేసుకోవచ్చు లేదా క్లోజ్ చేసుకోవచ్చు. వెంటిలేషన్ వస్తుంది బాగా కిచెన్కి. ఇది మా క్లీన్ అండ్ కంఫర్ట్ కిచెన్. నాకు చాలా చాలా బాగా నచ్చింది ఈ కిచెన్. ఇక్కడికి వచ్చిన తర్వాత మోస్ట్లీ లాంగ్ ఫ్రాక్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాను, కంఫర్ట్గా ఉంటాయని. నా సింపుల్ నెక్ చైన్ ఎలా ఉందో చెప్పండి. నాకైతే చాలా బాగా నచ్చింది. నెక్ చైన్కి మ్యాచింగ్ బ్యాంగిల్ ఇది. నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ మాకు ఒక పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది, వీడియోని ముందరికి పుష్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో, డిఫరెంట్ టాపిక్తో మీ ముందు ఉంటాం. బాయ్.